ఒకసారి కింగ్ కృష్ణదేవరాయలు ఒక మంత్రి వల్ల కోపంగా ఉంటుండే. ఎందుకంటే ఆయన ఒక ఖైదీని బంధించమంటే ఆ మంత్రి మర్చిపోతాడు. అందుకు కృష్ణదేవరాయలు మంత్రి మీద కోపంగా ఉంటాడు. అయితే మంత్రిని ఖైదీ చేయమని ఆర్డర్ వేస్తాడు. అయితే ఖైదీ చేశాక తర్వాత కింగ్ కృష్ణదేవరాయలు ఇన్స్పెక్ట్ చేస్తూ ఉంటారు అన్ని ప్రిజన్స్ని. ఒక మూల పడి ఉంటాడు ఈ మంత్రి, చాలా అన్హ్యాపీగా ఉంటాడు. ఆయన లోపలికి వెళ్ళి, నీకు బయటికి రావాలంటే నేను ఒకటే ఒక సొల్యూషన్ ఇస్తా. అదేంటంటే నువ్వు నాకు ఒక గుర్రం తీసుకురావాలి. అది నల్లగా ఉండకూడదు, తెల్లగా ఉండకూడదు, గ్రేలో ఉండకూడదు, బ్రౌన్లో ఉండకూడదు అంటాడు. అయితే సరే నేను తీసుకొస్తా, కానీ నాకు 1 month టైం కావాలి అంటాడు. సరే నీకు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు తీసుకో అంటాడు. అయితే తర్వాత ఏమో తెనాలి దగ్గరికి వెళ్తాడు. ఫస్ట్ తెనాలి దగ్గరికి వెళ్ళాక తెనాలికి చెప్తాడు వాడి హోల్ స్టోరీ. అయితే తెనాలి అంటాడు, ముందైతే నువ్వు వెళ్ళి నీ ఫ్యామిలీని మీట్ అవ్వు, వాళ్ళు నిన్ను చూడలేక మిస్ అవుతూ ఉంటారు అంటారు. మంత్రి మిస్ అయిన వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి ½ month అంటా ఉంటాడు. మళ్ళీ తెనాలి దగ్గరికి వస్తే నువ్వు లాస్ట్ డే వచ్చి నన్ను కలువు అంటాడు. లాస్ట్ డే వచ్చాక వెళ్ళి కలుస్తాడు మంత్రి. అప్పుడు నువ్వు ఒక సీక్రెట్ చెప్తాడు. ఆ సీక్రెట్ ఏంటంటే రేపు నువ్వు కోర్టుకి రా, నీకు తెలుస్తుంది అంటాడు. అయితే తెనాలి కూడా ఉంటాడు, మరి ఇంకా మంత్రి కూడా ఉంటాడు. కింగ్ ఫస్ట్ ఏం అడుగుతాడంటే నా గుర్రం ఏది అంటాడు. నువ్వు నీ గుర్రాన్ని నేను వెతికాను, అది yellow కలర్లో ఉంది, కానీ నాకు దాన్ని పట్టుకోవడానికి రావట్లే, నాకు మ్యాన్ కావాలి, వాడు ఈ గుర్రాన్ని పట్టుకోవాలి. వాడిని నా దగ్గరికి ఎప్పుడు పంపిస్తారంటే మండే కాదు, సండే కాదు, సాటర్డే కాదు, ఫ్రైడే కాదు, ట్యూస్డే కాదు, థర్స్డే కాదు, వెడ్నెస్డే కూడా కాదు, ఆ రోజులు తప్ప ఇంకే రోజు పంపించినా ఓకే అని చెప్తాడు. అప్పుడు కింగ్ నవ్వుతాడు. నీకు ఈ ఐడియా ఎవరిచ్చారంటే నిజంగా చెప్పు అంటే నాకు ఈ ఐడియా తెనాలి ఇచ్చాడు అని చెప్తాడు. అప్పుడు తెనాలికి ఒక మంచి ప్రాబ్లం నుంచి నువ్వు వాడిని తప్పించావు మళ్ళీ నీ ఇంటెలిజెన్స్తో అంటాడు. అప్పుడు తెనాలికి గిఫ్ట్ దొరుకుతుంది, అంతే. కండబలం కన్నా బుద్ధి బలం గొప్పది.